నమస్కారం, 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కొరకు విశేష కృషి చేస్తుందని గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, రైతుల సన్మాన్ నిధి, చిన్నపిల్లలకు పోషణ అభియాన్, పాఠశాలలు పిల్లల కొరకు సర్వశిక్షణ అభియాన్, ఉపాధి హామీ పథకము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారి సంక్షేమానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు చిట్టిబాబు పేర్కొన్నారు. కొండమిట్ట వారు వచ్చి చిత్తూరు రోడ్లు కుమారస్వామి గారు మాకు చాలా కావాల్సినటువంటి వారు, మాతో పనిచేసినటువంటి వారు పెద్దలు, వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు మాటలు. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత పేదల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఈరోజు మనం అందరూ కూడా నిలబెడితే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యము ఉచితంగా తీసుకుంటున్నాం. ఇంతకుముందు ₹1 ఇచ్చేవాడు, ఇప్పుడు ₹1 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అన్ని కూడా ఉచితంగానే ఇస్తాను. 2028 వరకు ఈ ఉచిత బియ్యం అనేటువంటి కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీలకు సంబంధం లేదు. కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ యొక్క భారతీయ జనతా పార్టీని ఉచితంగా ఇస్తాను. ఆ ఇళ్ళు కట్టేసి రెడీగా ఉండేటువంటి ఇళ్ళు కూడా మనకి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వాలు మనకి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. తొందరలో ఎన్నికలు అయిపోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా ఆ ఇళ్ళు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. మనలో ఇంకెవరికైనా ఇళ్ళు లేకపోతే, ఇంకెవరైనా బీరలు ఉంటే, సపరేట్ ఆధార్ కార్డు ఉంటే. సోమల మండలంలోని నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాలు, మార్కెట్ యార్డ్, వెల్నెస్ సెంటర్స్, ఆర్ఓ ప్లాంట్స్, షాదీ మహల్ వంటి పలు ప్రభుత్వ భవనాలను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రారంభించారు. విద్యాబలం చైవాం సాక్షాత్ శ్రీమాన్ దేవస్య నందవే జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణవామశన్నోమసి దదాతనం శ్రీమన్మహాగణ. చిత్తూరు నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను నగరపాలక కమిషనర్ జె అరుణ తనిఖీలు నిర్వహించారు. చిత్తూరు నగరంలోని 31, 32 వార్డు సచివాలయాల పరిధిలో పర్యటించి పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదు, హాజరు రిజిస్ట్రేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వ్యర్థాలను తడి పొడి సేకరించాలన్నారు. వ్యర్థాలను సగ్రిగేషన్ చేయడంపై పారిశుద్ధ్య కార్మికులతో పాటు గృహస్థులకు అవగాహన కల్పించడం ద్వారా తడి పొడి వ్యర్థాల సేకరణ మెరుగ్గా చేపట్టాలన్నారు. జాతీయ స్థాయిలో జరిగే సైన్స్ దినోత్సవ కార్యక్రమం భాగంగా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని మండల విద్యాశాఖ అధికారి బాలాజీ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శ్రీనివాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ కనబరిచేలా పాఠశాల విద్యార్థులు తమ మేధస్సును ఉపయోగించుకొని రకరకాల సైన్స్ పరికరాలను రూపొందించారని, వాటిలో మరింత మేధోశక్తి దాగి ఉందని తెలిపారు. విద్యార్థుల కృషితో తగ్గట్టుగా విద్యాబోధన చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు పాల్గొన్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.